ఏపీకి ప్రత్యేక హోదాపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. హోదా కోసం పోరాడుతూనే ఉన్నామని ప్రభుత్వం చెప్పుకొస్తుంటే ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా స్పెషల్ స్టేటస్ కోసం కేంద్రం నుంచి వైదొలగాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది. ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఏమన్నారు, వైఎస్ఆర్సీపీ కౌంటర్ ఏమిచ్చింది మీరే చూడండి. నేనేమంటున్నానంటే ఏది కూడా నేను ఇప్పుడే చెప్పలేను. 2 సంవత్సరాలు చేస్తారనే ఆశతో ఎదురు చూశాను, ప్రయత్నాలు చేశాను. ఇప్పుడు కూడా ఆ ప్రయత్నమే చేస్తున్నా. చేయవలసిన బాధ్యత అక్కడ ఉంది. మీరు నిజంగా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంది ఈ రాష్ట్రానికి అనేటువంటి ఖచ్చితమైన అభిప్రాయం మీకు ఉంటే మీరు కేంద్ర ప్రభుత్వం ఎందుకు కొనసాగుతున్నారు? ఇది ప్రధానమంత్రి చెప్పారు, ఫైనాన్స్ మినిస్టర్ చెప్పాడు, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు, అదే మరి అన్ని విధాలు అన్ని మీటింగ్లో చెప్పారు. కాబట్టి లెటర్ అండ్ స్పిరిట్ అమలు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం పైన ఉంది. ఈయనేదో వేరే ప్రభుత్వం మీద మాట్లాడుతున్నట్టుగా నటిస్తే ఎలాగ చంద్రబాబు నాయుడు గారు? మీరు మోడీ గారి ప్రభుత్వంలో భాగస్వాములు. జైట్లీ మాట్లాడే ప్రతి మాటకి కూడా మీరు కూడా బాధ్యులనే విషయాన్ని మర్చిపోకండి. ఎందుకు చేస్తున్నారు మీరు బంధులు? ఢిల్లీ పెద్దలకు తెలియజేయాలని వినూత్నంగా తెలియజేయచ్చు. ఢిల్లీకి వెళ్ళండి, కూర్చోండి, అక్కడ కూడా దేశానికి తెలియజేయండి. 2వ తారీఖున బంద్ జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మఫ్టీలో ఎవరినైనా పంపించి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయించి అది ప్రధాన ప్రతిపక్షం మీదో లేదా ఉద్యమకారుల మీదో మీరు నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు తునిలోలాగా. కావలసింది కేంద్రం వద్ద ఫైట్ చేసి న్యాయం చేపించే విధంగా పోరాడాలి. ప్రత్యేక హోదా లేకపోయినా బతుకుతాం, ప్రత్యేక హోదా ఏమైనా సంజీవిన అన్న మీరు ఇవాళ జైట్లీ గారి మీద వ్యతిరేకంగా మాట్లాడగలుగుతున్నారు. మాట్లాడే మార్పు మీకు వచ్చింది అంటే అది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చేసినటువంటి ఉద్యమ బాట వల్లనే మీలో మార్పు వచ్చింది. చేస్తారు సహాయం అని, సహాయం కావాలి కాబట్టి నేను కూడా చాలా ఓపికగా అన్ని విధాల ప్రయత్నం చేశాను. ఇప్పుడు అడగాలి కాబట్టి అడుగుతున్నాం. అప్పుడు కూడా మనం పోరాడాం. మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నంత వరకు కూడా మీరు కూడా ఈ పాపంలో భాగస్వాములే అనేటువంటి విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు.